కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో సెల్ టవర్ నిర్మాణం ఆపాలని కాలనీ వాసులు ధర్నా చేశారు. స్థానిక సమితి ఆఫీస్ రోడ్లో షేక్ రహమతుల్లా ఇంటిపై ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణం చేస్తున్నారని, అది వెంటనే ఆపాలని కోరుతున్నారు. సెల్ టవర్ సిగ్నల్ వలన రేడియేషన్ ప్రభావంతో క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సెల్ టవర్ నిర్మాణం ఆపాలని వారు డిమాండ్ చేశారు. మనం రెడీ చేసి ఒక బాధుల్లాగే నష్టమా, ఒక ముజిక్కి నష్టం, ఒకటి నష్టం వీధుల్లో ఒకటి మాత్రం నష్టం, వీధుల్లో అందరికి వ్యాధులు వస్తాయి చెప్పేదే. లేకపోతే ముజీబు బాధుల్లా ఇల్లే వచ్చేదే. ఇల్లు కట్టుకోమని ఎవరు అడగరు. అది ఇల్లు కట్టు, ఏ ఇబ్బందిలే. అది ఇల్లు కట్టుకున్న ఇబ్బందిలే. మంచి పని చేస్తే ఎవడేమంటాడు? ఏంటి చెప్పు. అయితే ఇళ్ళ మధ్య నెగ్గులు పెడితే ఎవడు ఒప్పుకోడు, ఏదో కొడుకుంటాడు. నేను ఎవరు చెప్పించా, నిన్ననే చెప్పించా, మీ అన్నగారికి వెళ్ళి నేను ఫోన్ చెప్పించా. ఏదో భర్త కాదు, నేనే పోయినా. ఎవడో గుద్దా నమ్ముంది కలిపెట్టని చెప్తా. పిల్లకాయలకి హాని కలగద్దని చెప్తాను. ఇల్లు కట్టుకో. అసలు మీరు నెగ్గులు ఏదైనా పెడితే ఇల్లు కనుక పరాయి నోడొస్తాడు. మీ ఒక్కదాని సమస్య అయితే మేము రాము. అసలు మీ ఇల్లు కట్టుకో, ఇంకోటి కట్టుకో. ఇళ్ళ మధ్య నెగ్గులు గట్టిగా ఇప్పుడు మాటలు బట్టి అంటూ అతను మన మాటలు బట్టి అంటారు. అతను ఇప్పుడు ఏమన్నాడు? నేను వచ్చినాను అమ్మ ఆడ ఇంకొకరు बंद को देना करके
మా వీధిలో సెల్ టవరు, మా వీధిలో సెల్ టవరు. పెళ్ళైన తర్వాత పిల్లలు కూడా పుట్టారు, ముసలి ఎప్పుడుతుంది, అందరికి ఎప్పుడుతుంది. ఒక బర్డ్ కూడా దాని మీద కూర్చుంటే ఎంత రేడియేషన్ ఉంటుంది అర్థం అవ్వాలి కదా వాళ్ళకి. ఇంత ఎలా పెడతారు, 4 ఏళ్ళ ముందు ఎలా పెడతారు వాళ్ళు? సెల్ టవరు ఇంత లేదా? వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా, పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకి పిల్లలు పుడతారా? అంత రేడియేషన్ వాళ్ళకి తెలుసు కదా. మళ్ళీ 3 చదువుకున్న పిల్లలు ఉంటారు వాళ్ళ ఇంట్లో, ఎంత రేడియేషన్ వస్తుందో వాళ్ళకి తెలుసు. మధ్యంలో వాటి సమిత ఆఫీస్ రోడ్ ఏరియా ఎంఆర్ఓ చెప్తే దానికి సెంట్రల్ గవర్నమెంట్ అంట. అమ్మా ఏం చెప్పారు అధికారులు? చెప్పారు ఎంఆర్ఓ కంప్లైంట్ చేస్తే అది సెంట్రల్ గవర్నమెంట్, మాకు సంబంధం లేదన్నారు. అసలు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంచెం ఇల్లు కడితేనే వచ్చి అడుగుతారు ఏమి ఎందుకు కడుతున్నారని, ఇంత ఫీజు వసూలు చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు? పట్టణంలో 18వ వార్డులో స్థానిక ప్రజల వండి ఇక్కడ సమితి ఆఫీసు రోడ్డులో షేక్ రమ్తుల్లా సన్ ఆఫ్ ఖాదర్ సాహెబ్ అనే వ్యక్తి ఆయన ఇంటి మిద్దె పైన సెల్ టవర్ నిర్మాణానికి అనుమతి ఇచ్చాడండి. మేము ఆ అనుమతి వద్దు, మాకు సెల్ టవర్ మా వీధిలో వద్దు అని మేము నిలదీస్తున్నాము. ఎందుకు వద్దంటున్నారు? దానివల్ల రేడియేషన్ ప్రభావం వల్ల అనారోగ్య కారణాలు మరియు చిన్నపిల్లలకి, బాలింతలకి ఇలా బ్రెయిన్ ట్యూమర్ ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి మేము దాన్ని నిరాకరిస్తున్నామండి. మేము అందరం కలిసి దానికి నిరాకరిస్తున్నామండి. ఇక్కడ నియర్ ఆర్టీఓ ఆఫీస్ మరియు ఎన్నో మంది ప్రజలు, గర్భిణీ స్త్రీలు, ఎన్నో చిన్న పిల్లకాయలు నివసిస్తున్న ఏరియా సార్. ఇక్కడ ఎయిర్టెల్ టవర్ ఒక మిద్ది పైన పెడుతున్నారు సార్. అది మేము మాకొద్దు, రేడియేషన్ వస్తుంది, ఎన్నో సమస్యలు, క్యాన్సర్ సమస్యలు, వృద్ధులు ఉన్నారు, పిల్లకాయలు ఉన్నారు, అన్ని సమస్యలు వస్తాయి. పేద ప్రజలందరం, మా వీధిలో వార్డు ప్రజలందరం కలిసి పోయి అడిగాము, పెట్టబాకండి అంటే మా ఇష్టం మేము పెట్టుకుంటామన్నారు. మేము కమిషనర్ సార్ దగ్గరికి కానీ పోయాము, కమిషనర్ సార్ కానీ కంప్లైంట్ చేశాము, డిఎస్పీ సార్ కాడికి పోయాము. మేము ఎన్నో అధికారుల దగ్గర పోతానే ఉన్నాం కానీ దానికి పరిష్కారం అయితే మనకు దక్కటం. మీరు పోయి మీరు ఓన్ గా చేసుకోండి, మీరు ఓన్ గా పోయి మాట్లాడుకోండి అంటున్నాం కానీ ఒక్కరన్నా దాని గురించి అయితే మనం చెప్పడం. దీనివల్ల ఎంతో మంది వృద్ధులకి అనారోగ్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ సమస్యలు మరియు యూత్ కి అయితే ముఖ్యంగా జనరేషన్ పెరుగుతూ ఉంటది కాబట్టి ఎన్నో క్యాన్సర్ సమస్యలు వస్తాయని మేము చెప్తున్నాం. ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఇది గత 3 రోజుల నుంచి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.